క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు రెండు పాటలు పాడుకున్నప్పుడు టైం 12 అయింది. 12 అయింది కనుక ఇప్పుడు దేవుని వాక్యములకు వెళ్ళి ఒక అర్ధగంట నేను చెబుతాను, వినండి. 12 అయింది, ఒక అర్ధగంట నేను చెబుతాను. ఒక అర్ధగంట ఆరాధన ఉంటుంది, గంట. అప్పుడు 1 గంట అయిపోయింది కదా. తదుపరి అవతల సహోదరుడు కనుక ఏది చెప్పుకుంటే 1 గంట కనుక ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ముగించుకొని పోదాం. అది దేవుని వాక్యములకు వెళదాం. 2వ దిన వృత్తాంతాలు 26వ అధ్యాయం పేజీ 380 పేజీ తీయండి బైబుల్లో. మీరు ఒక తీయటానికి మీకు డేటే రాకపోతే పైన పేజీ చూడండి, 380 పేజీ చూడండి, అప్పుడు మీకు అర్థమైంది. తీసారా? చూడండి, 26వ అధ్యాయం 3వ వచనం కాంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమాజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రకారము, యబ్నే ప్రకారమును, అష్టోదు ప్రకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములను ప్రాకారములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గూర్బయులలోను నివసించిన అరబీయులతోను మొహోనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ వాక్యం మనం విప్పబోతుండగా ఎవరన్నా ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా వాక్య పరిచయం గురించి? రెండు మాటలు చాలు. ఇప్పటివరకు నా ప్రభువా, నీ బిడ్డలు వైపుతో ప్రభా తండ్రి పాటలు పాడి ఉన్నారు. ఇదిగో ప్రభా, నీ దాసుడు వాక్యానికి ఉండదు ప్రభా, స్వరాన్ని ముట్టండి ప్రభా. ఏ వాక్యమైతే విత్తబోతున్నాడో తండ్రి, ఆ వాక్యాన్ని విని మేము వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక రాజుల గురించి ఉంది కనుక ఆ రాజుల గురించి అలా మనం చెప్పుకుందాం. తదుపరి ఒక విషయంలో పోతే పోవచ్చునేమో, కానీ టయాన్ని బట్టి మనం పాటిస్తాం. ఇక్కడ ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 11 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతని తండ్రి ఏలియా అమధ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమై తెలివి కలిగిన జకర్యా దినములు అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఏమని చెబుతానంటే ఒక
ఉజ్జియా రాజును గురించి చెబుతున్నారు. ఈ ఉజ్జియా రాజు అంట తన యొక్క తండ్రి ఎవరంటే అమధ్య అంట. అమధ్య అయితే అమధ్య రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆనాటి కాలంలో దేవుడు ఏం చేస్తుంటే రాజులను ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ప్రకారం జరిగించుకున్నాడు ఆయన క్రమం ప్రకారం. ఆనాటి కాలంలో యూదా జనాంగాన్ని ఇజ్రాయేల్ జనాంగాన్ని ఏలాలంటే ఒక రాజు కావాలా. ఇప్పుడు మనం ప్రభుత్వాలు ఏలంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ఆయన నియమించుకున్నారు. అట్ట కాదు, ఈ యొక్క రాజులు ఎంతకాలం అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒకే రాజు ఏలినాడు. భూమండలంలో ఎంత లెక్క మనుషులు ఉన్నారు, ఎంతమంది దేశవాసులు ఉన్నారు, 6 ఖండంలో ఉన్న జనాభా మొత్తం 1000 కోట్ల మంది కూడా ఒకే రాజు ఆనాడు పరిపాలించినాడు. దేవునికి మహిమ కలుగున. ఈనాటి కాలంలో చూసినట్టయితే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? ఒక 20 జిల్లాలు ఉండేవో ఒక రాజు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి అట్లాంటి మన భారతదేశంలో 24 రాష్ట్రాలు ఉన్నాయి. 24 రాష్ట్రాలు 24 మంది కూడా రాజులు ఉండాలి. అయితే ఆనాటి కాలంలో ఒక్క దేశానికంటే ఈ రాష్ట్రాలు కాకుండా ప్రపంచం మొత్తం కూడా భూలోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఒకడే రాజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. వినండమ్మా, ఆ రాజు 16 ఏళ్ళ వాడై దేవుని ఎంతో భయభక్తులు కలిగి, దేవుని ఎంతో విధేయత కలిగి, దేవుని ఎంతో నమ్మకముగా చేస్తూ ఆయన యథార్థత కలిగి నచ్చినందువల్ల ఆ రాజంట ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా 52 సంవత్సరాలు ఏలాడంట. దేవునికి మహిమ కలుగును కాక. ఈనాటి రాజులు ఈనాటి ప్రభుత్వాలు కూడా 5 సంవత్సరాలు అల్లకోలం అయిపోతాయి. నిజమేనా? ఒక 5 సంవత్సరాలు పెట్టి ఓటు పెట్టి ఇంకొక ఆయన వచ్చి ఒక ఆయన అంట పోతుంది. మరి ప్రపంచాన్ని మొత్తాన్ని ఎన్ని కోట్ల వేల కోట్ల మంది జనాభా ఉందో ఆయన ఒక్క రాజు ఏలేడంటే ఆ రోజు ఏం చేసినాడు? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నందువల్ల, దేవుడు ఆయనను ఆశ్రయించినందువల్ల ప్రపంచాన్ని 52 సంవత్సరాలు మొత్తాన్ని ఏలేడట. ఎంత జ్ఞానం గలవాడు కావచ్చు. అతడు దేవుని అనుసరించినంత కాలము కూడా దేవుడు అతన్ని ఆశ్రయించడం వల్ల అతడు వర్ధనతో ఉండెను. ఎప్పుడైతే దేవుడితో భయభక్తులు కలిగి, ఎప్పుడైతే విధేయత కలిగి, ఎప్పుడైతే ప్రేమ కలిగి, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించుకొని, ఎప్పుడైతే ఆయన ఉండి, ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఆ రాజు అంట దేవుడు ఆశ్రయించి 52 సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తాన్ని ఏనంట. ఎంత జ్ఞానం గలవాడు ఆలోచన చేయండి ప్రేమ సహోదరులారా. ఈనాటి కాలంలో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని 18-20 జిల్లాలోనైతే నడపలేక 5 సంవత్సరాలకి ఇంకొకరు తీసేస్తున్నారు. అంటే అతడు దేవుని ఆశ్రయించినంత కాలం, ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి, ఎప్పుడైతే నమ్మకము కలిగి, ఎప్పుడైతే విశ్వాసము కలిగి, ఎప్పుడైతే యథార్థత కలిగి, ఎప్పుడైతే విధేయత కలిగి, ఎప్పుడైతే తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఉన్నాడో దేవుడు ఆయన ఆశ్రయించి 52 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలాడంట. ఆయన ఎలాంటి వాడు తెలుస్తున్నా? ఆ రాజంట రాజు కాగుతులకు ముందంట అతను వృత్తి ఏంటంటే పశువులు చేసుకునేటట్టు వాడు. పశువులను బర్రెగొడ్ల కాసుకుంటూ చేశాడు. ఇలాంటి వాడిని దేవుడు ఆశీర్వదించినట్టు జీరులైన వారిని, పెద్ద కుప్పలమెత్తిన వారిని దేవుడు లేవనెత్తి విస్తారంగా పరిపజేస్తాడు. సంతానము లేనటువంటి వారిని సంతానము కలిగించి విస్తారంగా పరిపజేస్తాడు మన దేవుడు. అంత ఎప్పుడు దేవుని ఆశ్రయించాలి, దేవుని నమ్మకము కలిగి ఉండాలి, దేవుని హృదయాన్ని సంరక్షించుకోవాలి, దేవుని హృదయం సంరక్షించుకొని ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడు నిన్ను ఆశ్రయిస్తాడు. భూమండలంలో ఎక్కడైనా ఆశ్రయిస్తాడు. అందుకని యాకోబుతో ఒక మాట అంటున్నాడు, యాకోబు నువ్వు నా ఎంతో భయభక్తులుగా ఉన్నావు కదా, కనుక నీ యొక్క సంతానాన్ని ఏమన్నాడు మాట చెబుతారా? ఇసుక రేణులు వదిలి విస్తరింపజేస్తాను. అంటే ఇసుక లెక్క లేని పెట్టేంత ఇసుక రేణు పెళ్లిగా పట్టుకుంటా. కానీ ఈ ఇండియా మా భూమిలోకంలో ఉన్న మనుషులందరూ ఒక్కసారి నాకు లెక్క చెప్పండియా, అంత ఇసుక పట్టుకోండి, ఆ ఇసుక లెక్క పెట్టమని ఎవరి చేత కాదు, ఒక దేవునికి తప్పని. అలాంటి వాడిని ఆచరించి నీవు దేవుని ఆచరించేంత కాలము దేవుడు నిన్ను వర్ధ
వర్ధల చేస్తాడు, నీ కుటుంబమును వర్ధల చేస్తాడు. ఆయన వర్ధన ఇంకొక ఆయన కూడా వర్ధల చేస్తాడు. ఎవరు చూస్తారా? అదే నేను చెప్పిన ఒక మాట నా వినమని చెప్పేది. ఈయననేమో విద్యారాధనేమో విస్తారంగా ఆచరించి వర్ధల చేసినాడు. ఇంకొక ఆయన వర్ధల చూస్తే ఆ మాట చెబితే మీరు చెప్తా మాకు తెలుసు లేకుండా ఎవరైనా యాకోబు కుమారుడు యోసేపు దేవుని దయ్యందును వర్ధిల్లుతూ దినదినము అభివృద్ధి చెందుతును. ఎక్కడ ఉందంటే ఆ మాట? ఆదికాండము 39వ అధ్యాయం. తీసారా? ముప్పై 2:4 చూడండి. యోసేపును వర్ధల చేసినాడంటే ఆయన దేవుని దయ్యతను మానవుల దయ్యతను వర్ధిల్లుతూ దినదినం అభివృద్ధి చెందుతూ తన హృదయాన్ని దేవునికి సమర్పించడం వల్ల దేవుడు ఏం చేసింది? యోసేపును ఆశ్రయించాడు. అసలు యోసేపు ఏ దేశము? కనాను దేశము. యోసేపు యొక్క తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు యొక్క సంతానం ఎంత? 12 మంది. ఆ 12 మందిలో యోసేపు లాస్ట్ వాడు కనుక దేవుడు ఆయన ఆశ్రయించిన తల్లి తండ్రులను ప్రేమించాడు, తల్లి తండ్రులకు లోబడ్డాడు, దేవుని కూడా లోపడబట్టి దేవుడు యోసేపును వర్ధల చేసినాడు. ఎక్కడ? యోసేపు కలలుగనే స్వభావం. దేవుడు యోసేపును ఆశ్రయించినాడు. యాకోబుకు భార్యలు చాలా ఉన్నారు. మొదట భార్య 10, ఒక భార్యకము 10 మంది, ఒక భార్యకము 2. ఆ ఇద్దరేమో ఒక ఆమెకు తక్కిన 10 రకాలు. ఆ యోసేపు 12 సంవత్సరాల వయసులోనే తన తండ్రి అయినటువంటి యాకోబు బాగా ప్రేమించుకుంటూ, నేను లాస్ట్లో ముసలితనంలో ఉండా, నాకు దాదాపు 140 సంవత్సరాలు వస్తున్నాయి కనుక నా కుమారుని బాగా ప్రేమించాలని యోసేపుని ముద్దులాడుకుంటూ యోసేపుని ప్రేమించడం వల్ల యోసేపుని చెప్తే కలలుగనే స్వభావం దేవుడు ఆ వరకు యోసేపుకి ఇచ్చినాడు. ఆ యోసేపుకి ఇచ్చినప్పుడు యోసేపు అంటున్నా, నానా ఏంటి నాయన ఈ అందరి లేఖలే 10 మంది లేఖలుగా ఆయనకు బట్టలు కూడా మంచి వస్త్రాలు కూడా మంచి కుట్టేసాడు. వాళ్ళందరూ కూడా ఇంకొక ఆవుగా పుట్టిన 10 మన తండ్రి కాదా? ఆ యోసేపుగా బాగా పుట్టింది ఏమాయన ఎక్కువని ఇలా లేలే ఈర్ష్యలో కొట్టలు బయలుదేరుతుంది. నానా నాకు ఒక కళ వచ్చింది, ఏం చెప్పండి. ఏం చెప్పినట్టే, నానా సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తాయి. 10 మంది కట్టెల బొప్పలు వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డాకు నమస్కారం చేస్తారనుకో వాళ్ళకి అర్థమైంది. తెలివి కూడా దేవుని బిడ్డలు దేవుని పెట్టలే అందుకు మనము ఆయనకు నమస్కారం చేసి అప్పుడు ఆలోచించే ఈర్ష్య కుష్ట కర్మ వాళ్ళు ప్రవేశించి లోపలనే పెట్టుకొని ఉంటాం. కొంతకాలమైన తర్వాత కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు రాష్ట్రం ముందు యాకోబు దేవుని నమ్ముకొని యాకోబును నడుస్తూ ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనతో గడిపడు. యాకోబుతో దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడిందంటే, యాకోబు నీ సంతానాన్ని ఇస్రాయేలులో విస్తరింపజేస్తాను. కొంతకాలమైన తర్వాత ఈ యొక్క దేశానికి కరువు రాబోతుంది. అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కరువు రాబోతుంది. ఆ కరువులో మీరు బాధపడ్డారు. మీరు ఒకడు ఇక్కడి నుంచి పోయి వేరే చోట పోతుంటే దేవుని లేఖనం వల్ల రాసింది. సరే నా మాటలకు మర్చిపోయింది. అప్పుడు 40-50 సంవత్సరాలండి. యేసు క్రీస్తు కూడా భూలోకంలో జన్మిస్తాడని చెప్పి కూడా ప్రవచన వాక్యములు కూడా ఎప్పుడు రాసినట్టే యేసు క్రీస్తు భూలోకంలో పుట్టి 2026 సంవత్సరాలై ఆయన లోకములు చేసి అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి అందరినీ కూడా బ్రతికించి లేచి కూడా సమాధి చేయబడి తిరిగి పోయినాడు.
ఆయన పోయిన తర్వాత 40,000 సంవత్సరాలు అంటే 4,000 సంవత్సరాలు ముందుగానే బైబిల్లో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఉద్భవింపబోతున్నాడు. ఆయన పాపాన్ని మరణాన్ని చేయించి ప్రతి ఒక్కరి మానవ పాపాన్ని తీసేయడానికి లోకరక్షకుడు కూడా పరలోకంలో పుట్టబోతున్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు ఆయన కన్యక మరియమ్మ గర్భంలో జన్మిస్తాడు. నరులందరినీ కూడా రక్షణ మార్గంలోకి తెచ్చి పాపాన్ని తీసివేసి ఆయన సిలువలో వేలాడి చనిపోతాడని చెప్పేసి లేఖనములో యేసుక్రీస్తు పుట్టి బోధించిన తర్వాత యేసుక్రీస్తు కంటే ముందు 40,000 సంవత్సరాల క్రితంలో ఈ మాట రాయబడి నమ్ముదామా? యాకోబు తిరిగా చెప్పిందిగా 40 సంవత్సరాల కరువు ఇలా మర్చిపోయినారు. మనం ఇలా చెప్పని మాట మర్చి ఆయనను కరువు రాక యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తండ్రి ఆజ్ఞ మేరకుండా కూడా తన వయసు దాదాపు యేసేపుకు 17 సంవత్సరాలు. అమ్మ అటుగాకు అటు ఇటు చూడగాకన్నామా ఏమైందంటే ఏ మనసు పోతుంది, ఈ వినే మనసు పోయి పక్కన నుంచి ఆ మనసు వస్తుంది. అప్పుడు దాంట్లో ప్రవేశించే సాతానుతో అది గిల్లెకి పోతుంది, ఇది కూడా పోతుంది. జాగ్రత్త. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు యేసేపుని ప్రేమించిన తర్వాత యేసేపుని అన్నాలు ప్రేమించాడంటే 17 సంవత్సరాలు యాకోబు తండ్రి ప్రేమించాడు. 17 సంవత్సరాలు అయిన తర్వాత నా కుమారుడా అన్నయ్యలు దాదాపు ఇక్కడ చాలా 2 సంవత్సరాల మంది మనకు కలిగి ఉన్నారు. మరి మనం ఇక్కడ ఉన్నాం కదా, మరి మనందరితో కూడా 10 మంది పోయినారు కదా. ఏ గొర్రెలు బాగా ఉండదు వల్ల ఇక్కడ కరువు వచ్చేసి కాటకంగా ఉండే వల్ల వాళ్ళు ఎక్కడికి పోవాలా, ఇక్కడికి ఎక్కడో బతకటానికి. ఇప్పుడు మనం పలాంటి పక్క గొల్లలు రకండి మాట చెప్తాను. ఆ గొల్లలకు అక్కడ వాళ్ళు చేస్తాడు కానీ ఏం చేస్తాడు, గొర్రెలు దూరుకుంటా మేపుకుంటా ఊర్ల మీద పోయి ఊరూరికి ఒక్కొక్క రోజు ఉంచుకుంటా ఆడ మేపుకుంటా వెళ్ళిపోతుంటా. అట్టనే కూడా ఈ యొక్క యాకోబు కుమారులు 10 మంది కూడా ఉంటారు కనుక యాకోబుకు చాలా బాగా గొర్రెలు ఉన్నాయి కనుక నా కుమారులారా నా దగ్గర ఇదిగో ఈ యొక్క యేసేపు నా దగ్గర ఉంచుకుంటాను, నా దగ్గర ఉంటాడు కనుక మీరందరూ కూడా ఈ గొర్రెలు దొరికిని ఎక్కడికో వర్షం బాగుండి పచ్చకుండా చోటకు పోయి వాటిని మేపుకండి, మీకు ఏ హారం ఏది కావాలన్నా కానీ నేను పంపిస్తుంటా అని తండ్రి చెప్పినాడు. ఆ తండ్రి మాట ప్రకారం ఈ యొక్క పిల్లలందరూ ఏం చేస్తాను, ఈ 10 మంది గొర్రెలు దొరుకున్నాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పచ్చగా బాగుంది. 1-2 సంవత్సరాలు వేపుకున్నారు. అప్పుడు తండ్రి ఆకోపట్టుండా, నా కుమారుడు యేసేపా నీ అన్నలు పోయి 2 సంవత్సరాలు అయింది, వారితో మాటలేవు మందలింపలేదు, వాళ్ళు ఏదో డబ్బు తీసుకుపోయిన ఎక్కడో బ్రతుకుతుండ్రు, వాళ్ళ సంస్కారం ఎలాగుందో వాళ్ళ పద్ధతి ఎలాగుందో కనుక నువ్వు పోయి వాళ్ళ యొక్క పనిని చూసి వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారా, కష్టంగా ఉందా బాధకుండా అవన్నీ విషయాలు కనుక్కోమని చెప్పేసి యేసేపు ఏమేం చేశాడంటే యాకోబు యేసేపుని పంపించినాడు. అప్పుడు కొంత ఏం చేశాడు, పోయేటప్పుడు కానీ బియ్యమో పచ్చమో ఈ దుండుగడ్డలు ఏంటి పంపించి నెత్తిని పెట్టుకుని మోసుకుంటూ. ఆనాడు బస్సులు లేవు, ఆనాడు రథాలు ఉడది గుర్రాలు, పోతే గుర్రాల మీద పోవాలి, లేకపోతే ఏనుగ మీద పోవాలి, తప్పితే ఒంటెల మీద పోవాలి. ఆనాడు ప్రయాణంలో ఆనాడు ఇవన్నీ లేవు కనుక ఈ యొక్క యేసేపు బయలుదేరినాడు. యేసేపు యొక్క వయసు ఎంత అంటే 17 సంవత్సరాల వయసు. అప్పుడు యొక్క పట్టెం కట్టుకున్నాడు, పోతాను నాన్నన్నాడు. తండ్రి మాట తీసుకున్నాడు, బయలుదేరి దోటాలు దాదాపు 1360 మైళ్ళు నడిచిపోయాడు. ఈనాడు మనం పోతామా, ఆ మనుషులట్టు ఈ మనుషులు ఒక్కసారి నీకు శరీరం ఉంది, కాళ్ళు ఉండవు, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా శరీరం కాదు. కానీ ఆయన 1300 మైళ్ళు నడిచినాడంటే నువ్వు నడుస్తావా కొత్తల బాగుంటే నేనే చెబుతున్నా. ఒక నా కాళ్ళు లేడుకో ఒకవేళ కుర్రోలు ఉన్నట్టే ఎప్పుడు ఆట వస్తుంది, 3 గంటల దాకా కూర్చుంటా కానీ ఈ 3 మైళ్ళు పోలేదు. ఈనాటి కాలం, ఆనాటి కాలంలో యేసేపు తండ్రి చెప్పిన మాట గురించి ఆ పట్టెమ కట్టుకుని నెత్తిని మోసుకొని కూడా 1350 మైళ్ళు నడిచిపోయాడంటే. కొంతనాడు 1000 మొక్కలు నడుచుకుంటా ఆఖరికి 3 రోజులు కదా పావురుకు వెళ్ళిపోయినాక అక్కడ ఎవరికిందా వాళ్ళు ఆ రోజే అక్కడ పచ్చక అయిపోయిందాక ఇంకా అవతలకు ముందుకు కానీ ఒక ఈపూరు ఆ మధ్యలో కానీ బొగ్గరం ఆ మధ్యలో కానీ పోతే అక్కడ మేతగా అక్కడ అడవిలో పోయి మేపుకున్నాను ఆవిడ తోలుకొని ఆ గొర్రెలు కానీ చెప్పుకుంటూ పోయాను. ఆ వేరే గొర్రెలు కూడా కొంతమంది తెలియకుండా వాళ్ళు ఇలా మాటలు విన్నారు. అప్పుడు యేసేపు బయలుదేరినాడు, బట్టెని తీసుకుని అడవిలోకి పోయకుండా ఎదుగులాడుతామడుకు ఏమీ దొరకలేదని దేవుడు. ఒక ఆయన గొర్రెలు కాసుకుంటూ ఎవరబ్బాయి ఎక్కడికి ఏదో వస్తున్నావు, ఎవరు నువ్వు? అయ్యా నా పేరు యేసేపు,
మా అన్నలందరూ 10 మంది ఉన్నారు. వాళ్ళ కడుపు నేను పత్యం కట్టుకొని వస్తున్నాను. మా నాయన పంపిస్తారు. అట్టయితే మీరు ఏంటి మీ అన్నదమ్ములా? మీ అన్నదమ్ములు ఇళ్ళ దాకా ఇక్కడ దాకానే 2 సంవత్సరాలు మేపినాడు. ఇలా పచ్చికం అయిపోతే ఇక్కడి నుంచి దోతాను అరణ్యములకు వెళ్ళిపోయినారు. మరి పాట ఎట్టే ఇదని వాళ్ళు చూపితే ఆ పాట తీసుకొని కరెక్ట్గా వాళ్ళుండ మేపుకునే అడవిలోకి వెళ్ళిపోయారంట. అప్పుడు అన్నాలు చూస్తున్నారంట. మరి ప్రేమ కలిగి ఉండాలన్నా అసూయ కలిగి ఉండాలన్నా? మీరే చెప్పండి. అదిగో నా తమ్ముడు వస్తుండు, అదిగో మా నాయన నన్ను పంపించాడు, నాకు భర్తను తెస్తాను, మా తమ్ముడు బాగుడే రాజా ఎప్పుడు వచ్చి కౌగలించుకోవాలన్నా? కౌగలించుకోవాలి. ఏమంటుండు? అదిగో ఏసేపు గాడు వస్తున్నాడు. మన నాయన మన కాడికి ఎక్కువగా ప్రేమించినాడు, మన కాడికి ఎక్కువగా గుడ్డలు మంచి కట్టి పెట్టాడు. వాడిని ఏం చేస్తే వాడికి మనం చంపేసినట్టయితే మన బాధ్యత తొలగపోతుంది. అసూయ కుట్ర వాళ్ళలో కలిగినది. వస్తున్నాడు అలా బాగుండని చెప్పి ఈయన నవ్వుకుంటూ వాళ్ళ యొక్క సమకార్యాలు తీసుకోవటానికి వెళ్తుండకు దగ్గర అవుతుంది. ఎవడురా? మాకు అన్నవా? మాకు తమ్ముడువా? పట్టుకాని చెప్పందరు చితక బాధ్యారంట. కొంటే చంపబోయేందుకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పెద్ద అన్న రూబేలు పెద్ద ఆయన ఉన్నాడు. అతని కాడికి రే ఏదైనా పిల్లగాడు కొడతారు, కొట్టగాకని. ఒకవేళ తల్లి వేరైతే కావచ్చు కానీ తండ్రి ఒక్కడే కదా. ఆయన ప్రేమించమన్నట్టు వాడిని కొట్టేదానికి చంపగాకన్నా అని చెప్పి అందరూ కలుసుకొని వాళ్ళు ఆ అయ్యిచ్చకు తట్టుకోలేక అతన్ని పట్టుకొని రూబేలు పాడుకొని ఎత్తి ఒక గోతులు వేసినారు. ఆ గోతులు వేసినప్పుడు 3 రోజులు దాకా రాత్రి పగలు ఆ గోతులోనే పడిపోయినాడు. అప్పుడు రూబేలు వస్తాడు, వచ్చేస్తుండు. అరే లేదా అరే సీమేలు లేవి తమ్ముడేవి ఆ గోతులో పడవలసిన వచ్చి ఆయన పైకి తీసిన తర్వాత ఆయన చంపగాకుండా కనుక అతన్ని తీసుకొని మీరు వదిలిపెట్టండి, ఎటు పోయి బతుకుతాడు, మన ఊరికి రాడని చెప్పినప్పుడు వాళ్ళు పోతుంటే ఫిలిష్తీయుల దేశంలో నుండి ఇశ్రాయేలీయులు 2 ఒంటెలు కొట్టుకొని వ్యాపారస్తులు బయలుదేరి వజ్రాల వ్యాపారం చేయడానికి ఆ దేశం నుండి ఈ దేశానికి వస్తున్నారట. జాగ్రత్తగా ఉండడం మీకు అర్థం కాదు. తర్వాత వస్తుంటే వాళ్ళు ఏం చేస్తుంది, ఒక్క మనిషికైనా వ్యాపారానికి రావాలంటే ఒక మనిషికి ఉన్నట్టుంది తన గుడ్డలు కానీ సరిపెట్టి ఒక్క ఒంటెంట ఆయన ఎక్కించుకొని వస్తే వాళ్ళ దేశానికి ఈ దేశానికి రావాలంటే 6 నెలలు పట్టిద్దంట ప్రయాణం. అదంతా ఇసుక ఎడాడంట, నీళ్ళు ఉండవంట. ఇసుక ఎడారి కూడా 6 నెలలు ప్రయాణం చేసి రావాలంటారు వాళ్ళు వ్యాపారానికి. అయితే ఒంటెలు తయారు చేసుకుంటాడు, 2 ఒంటెలు తీసుకొని వస్తారు వాళ్ళంతా. అమ్మ వినండి, జాగ్రత్తగా ముగిస్తాను. ఆ 2 ఒంటెలు ఇంటికి వచ్చేస్తున్నా ఒక ఒంటె మీద ఏమో సామాన్ వేసుకుంటాడు, ఆ ఒంటె మీద కూర్చుంటాడు. 2వ ఒంటె ఆ ఎన్నికట ఒంటె పట్టి తాడు కడితే అది ఎన్నికట్టి వస్తుంది. ఏంటికంటే ఎడారి ప్రాంతము కాబట్టి 6 నెలలు నడవాలి కాబట్టి 6 నెలలు కూడా అక్కడ నీళ్ళు దొరకవట. ఏంది? నీళ్లు దొరకవట. వాళ్ళు ఏం చెప్తారు, చికారు నుంచే 6 నెలలకు సరిపోతే నీళ్ళు తెచ్చుకుంటారట. ఒకవేళ సరిపోక అయిపోయినాయి అనుకో ఏం చేయాలా చెప్పండి. ఒకవేళ అదే రావాలనుకో ఇంకొక నెలకైతే ఇంకా బయటికి పోతాం అనుకో, మధ్య కొత్తారనుకో, ఒక దగ్గరికి వచ్చిచ్చనుకో ఎడారి ఇసుక నీళ్ళు లేవు, నీళ్ళు లేకపోతే సావాలి. ఏం చేయాలి? ఏంటికంటే అలాంటప్పుడు ఒక ఒంటెను ఎలికట్టి తీసుకొని వస్తారట. ఏంటికో తెలుసా? ఆ ఒంటె ఎలికట్టి వచ్చింత నీళ్ళు లేకపోయినకు వెంటనే ఆ ఒంటెను చంపేస్తారట. నీళ్ళు స్టార్ట్ అయితే ఇంకా మన బ్రతకం ఎక్కడనే మనం చచ్చిపోతామే, మన ఊరు కూడా బాగాలేదు భయపడి. ఆ తీసుకొచ్చిన ఒంటెని ఎన్నికలు తీసుకు ఒంటెను ఎమ్మటే పట్టుకుంటాడు, ఆ కంతులు తీసుకుంటాడు, దాన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అది కింద పడుతుంది. దాని కలేపరాన్ని తీస్తే లోపల కడుపుదా ఒక్క బొక్కె నీళ్ళు ఉంటాయంట. ఎన్ని? ఒక బొక్కెనికి సరిపోతాయంట నీళ్ళు. తాను ఒంటెలో ఒక పక్కలో ఉన్నట్టు నీళ్ళు అదొక తిట్టి అన్నమాట, పెద్ద తిట్టి. ఆ గొడ్డలు లోపల ఏలబడి ఉంటుంది లోపల. అప్పుడు దాన్ని చనిపోయి కోసుకునేది ఆ తిట్టిలో నిండా వీరు తిరిగి
పట్టుకుంటారట, తెల్లగొట్టారట. ఆ నీరు తాక్కుంటూ ప్రయాణం చేసి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత వ్యాపారం చేసుకున్నారు, ఆదాయకం తప్పించుకున్నారు. బయలుదేరి వీళ్ళు ఆ గోతిలో పడవేసిన కాడు వాడు బయటికి తీస్తే కడాయి పెట్టినాడు. ఉన్న తర్వాత ఏంటంటే ఆ మాటన ఈ యొక్క ఒంటె బయలుదేరి వస్తున్నారు. ఎవరు? వజ్రాల వ్యాపారం. మళ్ళీ వాళ్ళ దేశం పోవాలా, 6 నెలలు పట్టాలా. అయ్యా మీరు పలానా దేశంలో కదా పోతాడు కదా, అదిగో మా దగ్గర ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని అమ్ముతాము, మీరు తీసుకుంటారా, కొంటారా అన్నప్పుడు ఎంత చెప్పబోయ్, ఎంతకిస్తారా? ఎంత చెప్పలేదు కానీ ఒక 20 వెండి నాణ్యాలు ఇవ్వండి, నేను మీకు ఇస్తాను కదా. కానీ అంటే 20 నాకు వెండి అంటే ఇంత ఏంటి కొడుకున్నా, ఇంత 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంత కొడుకుంటే అట్లాంటి 20 తులాలకు అమ్మినారా. ఎంతో చేయలేదు, పోతే పల్లెగా మనకు అడ్డు లేకుండా చెప్పు వాళ్ళకి బాధ వచ్చేసింది. ఆ 20 వెండి నాణ్యాలకు అమ్మిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, అతను వాళ్ళు కొనుక్కున్నారు, అతను ఒంటె మీద పెట్టుకున్నారు, తీసుకున్నారు, వాళ్ళ దేశానికి ప్రాయమై వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా నన్నమ్మ, నిద్రపోతుంది, మీకు దండం చేస్తా, ఈ ఒక్క మాట వినండి. పోతున్నారు. ఈయన 6 నెలలు ప్రాయం చేయాలి వాళ్ళ దేశానికి పోవాలని. 6 ఏళ్ళు ప్రాయమైనది వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏసేపుకి ఎన్ని సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు. ఏసేపు 17 సంవత్సరాలు అయితే ఏసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు యథార్థత కలిగినటువంటి వాడు, దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వాడు, దేవుని యందు హృదయాన్ని సమర్పించుకున్నవాడు ఏసేపు. ఏసేపులో దేవుడు ఉన్నాడు, అందుకని ఏసేపు వర్ధిల్లుతుండెను. ఎత్తవర్ధిల్లాడు? దేవుని దయ్యందును మానవుల దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుతూ దినదినము అభివృద్ధి చెందను ఏసేపు. అప్పుడు తినతే కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోయినాడు పాపం. ఇదేమో కనాను దేశం, ఈయనేమో యాకోబులు ఉండే వాళ్ళ స్వాస్థ్యం ఉండే ఊరు. ఈ కనాను దేశం వదిలిపెట్టి తన 10 మంది కొడుకులు, ఇంకొక ఆయన బెన్యామీను, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆయన నమ్ము కాబట్టి ఆయన ఇతర దేశం వెళ్ళిపోయినాడు. అక్కడ పోయిన తర్వాత ఎప్పుడైతే ఈయన కొనుక్కొని ఆయన తీసుకొని పోయినారు, అక్కడికి పోయి అంటాయా, నేను ఒక పిల్లగాని కొనుక్కొచ్చుకున్నాను, చక్కదనాలు మంచి చక్కదనాలు పట్టు, నీకేదైనా పని చేయాలని నీకు పని చేస్తాడు. ఈ దేశం కాదు ఆ దేశం, నువ్వు వాళ్ళు రాజారు కదా, కనుక ఎవరైనా పిల్లలు ఏంటంటే కొనుక్కండి మేము తప్ప ఎంత చెప్పాలి అన్నాడంటే ఆ రాజు ఆ దేశం రాదు, పోతీఫరు రాజు ఉన్నాడు, ఆ రాజుకు సంతానం లేదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ పోతీఫరు రాజు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇస్మాయిల్ తీసుకొని పోయినారో, ఏందబ్బా ఎవరు మీరు యాడ్కొచ్చాను, అయ్యా ఏమి లేదు, మేము కనాడు దేశం పోయినాము, అక్కడ వర్తకం చేసినాము, వద్దు ఒక పిల్లలని ఇచ్చినాము, మేము తీసుకున్నాము. ఎంత కారం అడిగి చెప్పు, నేను కొంట రాజు అయిపోయి. ఎంత లేదయ్యా, మేము 20 వెండి నాణ్యాలకు కొన్నా కాబట్టి నీకు ఇంకో 10 ఇంకొక అంటే నువ్వు 50 రూపాయలు కొన్నావు అనుకో, ఇంకొక 50 ఇయ్యా ఇస్తాను, ఎవరైనా అత్యక లాభం కావాలి కదా. అప్పుడు ఆ పోతీఫరు రాజు యోసేపును కొనుక్కున్నాడు. అప్పుడు యోసేపుకి అంతా 17 సంవత్సరాల వయసు, అంటే పాప ఈడుచున్నాడు. ఎప్పుడైతే యోసేపులో ఏముందంటే యోసేపులో యథార్థత ఉంది, యోసేపులో వినయం ఉంది, యోసేపులో దయభక్తి ఉంది, యోసేపులో విశ్వాసం ఉంది, యోసేపులో నమ్మకం ఉంది, యోసేపులో క్రీస్తుని వెంబడించే శక్తి ఆయన ఉందవడా దేవుడు ఆలకిస్తున్నాడు. పరలోకం నుండి ప్రతి ఒక్కరిని కూడా తర్కించ చూద్దాం. యోసేపుని ఆచరించినాడు. అయితే రాజు ఎవరంటే విగ్రహారాధకుడు. ఆయన మన మనిషి కాదు, చెట్టాన్ని గుట్టాన్ని వట్టాన్ని పూజించేవాడు. అయితే యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు కాబట్టి దేవుని భక్తి గలవాడంటే విగ్రహానికి దానికి సంబంధం ఉందా చెప్పండి మీరు. ఈయన దేవుని ఎంత భక్తి కలిగిన వాడు యోసేపు. అక్కడ పోయి విగ్రహాన్ని కలు వాడు ఏం చేయాలా, వాడు చెప్పిన పని చేయాలి. ఇవిడు నేను కొనుక్కున్నా కదా, నేను చెప్పిన పని నువ్వు చేయాలి. ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క రాజు ఇంటిలో, పోతీఫరు రాజు ఇంటిలో అడుగు పెట్టాడో, పోతీఫరు రాజు కూడా మారిపోయాడు. అతన్ని
అది ఏంటంటే దైవ కృప. దేవుడు యోసేపును ఆశీర్వదించినాడు. ఆ యొక్క కృప కలిగించింది. ఆయన కూడా విరివిగా విచారముగా వర్ధిల్లుతుండెను. యోసేపు ఎప్పుడైతే దేవుని భక్తి కలిగి కనానును వదిలిపెట్టి ఆయనకు వెళ్ళి అక్కడ ఎప్పుడైతే ఆయనకు పరిచర్య చేస్తున్నాడో ఆయన పనిని బట్టి ఈయన కూడా ఆశ్చర్యపోయి అతని మీద విశ్వాసం కలిగిందట. విగ్రహార్థన పోయింది. యోసేపు అట్టే ఉన్నాడు. 18 సంవత్సరాలు వచ్చాయి, 19 సంవత్సరాలు వచ్చాయి, అయిపోయినాయి. ఆయన దగ్గరే ఉన్నాడు. ఆయన బిడ్డని ఇచ్చినాడు, పెళ్లి చేశాడు. ఆయన బిడ్డ ఇచ్చి పెళ్లి చేసిన ఆయన మారిపోయినాడు. ఆయన భార్య మారిపోయినదే, బిడ్డ కూడా మారిపోయినాడు. అందరూ కూడా దేవుడికి వచ్చినాడు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు యోసేపుని ఎలా వచ్చింది కనాను దేశంలో ఎక్కడో ఐగుప్తు దేశం చక్కర వెళ్ళగానే ఆ కుటుంబం ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఇలాంటి కర్తల బడి అంటే గోతుల పడి అన్నల చేత కొట్టబడి అన్నల చేత తొలికబడి కొట్టబడి ఇవ్వబడి ఏడవబడి తండ్రిని వదులుకొని ఆస్తుల అంతస్తులు వదులుకొని దేశాన్ని వదులుకొని ఊరును వదులుకొని మొత్తాన్ని వదులుకొని ఏ దేశమో వెళ్ళిపోయి దేవుడు అక్కడ ఆశీర్వదించినాడు. ఎప్పుడైతే నీకు దేవుని విడుదల కావాలంటూ, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే నువ్వు భక్తి కలిగి ఉంటావు, ఎప్పుడైతే నీ విశ్వాసం కలిగి ఉంటావు, ఎప్పుడైతే దేవుని ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావు, దేవుడు నేను వర్ధల చేస్తాడు. యోసేపుని వర్ధల చేసినట్టు మీ కుటుంబాల్లో కూడా వర్ధల చేస్తారు. అలాంటి ప్రార్థన కలిగి ఉంటారా? అలాంటి విశ్వాసం కలిగి ఉండాలమ్మా. కలు రెప్పపాటలోనే కడుపురంలో మరి ఏమైపోతామో అర్థం కాదు. యోసేపు అందరి చేత ఏడవబడి తండ్రి చేత తృణీకరింపబడి వెళ్ళిపోయి కూడా ఆఖరికి ఆ దేశంలో పోతా రాజు దగ్గర కనబడి రాజా అని ఏర్పడతా అక్కడ దాదాపు కొంత కాలబడతా దేవుడు ఆ యోసేపుని ఆశ్రయించి ఏం చేసేంటే రాజుగా చేసినాడు. ఆ రాజ్యాన్ని పరిపాలన 40 సంవత్సరాలు చేసినాడు. నా ప్రేమ అంటే దేవుని పెట్టారా అంత కష్టపడి ఏం దొరికింది? సుఖము. మీరు కూడా దేవుని వైపు తిరిగి ఆయనకి నీ హృదయాన్ని సమర్పించి క్రీస్తులో నీవు నడుచుకుంటావు. నీ ప్రపంచం ఎక్కడ పోయిన దేవుడు నేను వదిలిపెడతాడా? ఇంకొక విషయం, దేవుడు ఒక భక్తుని ఏర్పాటు చేసుకున్నా. మా పిల్లలు నీకు గమనించారు. ఆయన ఎవరంటే ఇవ్వనా నువ్వురా నా మాటలు ఎక్కడికంటే ఆ దేశానికి వెళ్ళి వాక్యం చెప్పు అని ఆయన ఏర్పాటు చేసుకొని పాకున్నాడు. అదుగో ఆ నినివే పట్టణం చూడు నాశనం అయిపోతుంది, వ్యభిచారంతో పోతుంది, త్రాగుడు ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది, వాళ్ళందరూ గుండెలు అయిపోయినారు. ఆ లోకమంతా కూడా పడిపోయి అక్కడ పోయి వాళ్ళకు నువ్వు ఒకరికి చెప్పరాపో అప్పుడు ఇతరులు చెప్పింది. దేవుడు యోనాను పంపించాడు. పోయిడా నువ్వు అవసరం ఆడిపోయి ఆ ఊరి దగ్గర నువ్వు చెప్పినట్టే వాళ్ళతో నీ మాట వింటారని చెప్తే ఏననుకున్న పోయో నేను ఇప్పటికైనా పోతానా నన్ను ఖచ్చితంగా సావనవుతాను. అక్కడ పోతానా సావనవుతాను లేదా? నేను కనుక సావనవుతాగా నేను అట్టే దిగిపోవాలని చెప్పి ఆ ఓడ వదిలిపెట్టాడు. ఇంకొక ఓడ ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు లేదా? చూసే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, దీపించే దేవుడు, పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు మనకు ఒక్కడ ఉన్నాడు. ఆయన ఎక్కడ తెలిసిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను కాపాడే దేవుడు, నిన్ను నన్ను పరలోకానికి దేవుడు ఉన్నాడు. మరి యేసేపుని ప్రేమించి ఆ రాజ్యాధికారమైంది. తర్వాత ఆ రాజ్యములో 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాక యేసేపుకు 2 కుమారులు పుట్టినారు. ఎంతమంది? 2. ఒకరు మనష్షే, రెండవ వాడు ఎఫ్రాయిం. అప్పటికి 30 సంవత్సరాలు ఇచ్చేసాడు యేసేపుకు. రాజ్య పరిపాలన చేస్తాడు, రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యం అంతా కూడా తలడి బాబో ఎవరయ్యాను రాజు అంటే ఆ మండలంతా కూడా ఆయన దీంతో వణికిపోతూ భయపడిపోతున్నాడు. ఇలాంటి రాజు మనకు దొరకడు. అలాంటి అద్భుతకార్య దేవుడు యేసేపు చేత చేపిస్తున్నాడు. ఆ కుమారుని కన్న తర్వాత అప్పుడు అంటుడా ఆ 2 కుమారులు కన్న తర్వాత ఆ కుమారులు 2 పిలుచుకొని, అయ్యా నా కుమారుడా నీకు నేను మనిషి పేరు పెట్టాను కదా,
మనస్సే అంటే ఏంటంటే దాని అర్థం మరచిపోవుట. జాగ్రత్తగా అయ్యా మీకు దన్నత కొంచెం 5 పట్ల అయిపోతుంది. మనస్సే అంటే మరచిపోవుట. యేసేపు కొడుకు పేరు మనస్సేగా పెట్టుకున్నాడు, పెద్ద కుమారుడి పేరు మనస్సే. అంటే అయ్యా నా తల్లిదండ్రులను వదిలిపెట్టినాను, నా దేశాన్ని వదిలిపెట్టినాను, నా సంతతిని వదిలిపెట్టినాను, నా ఆస్తిని వదిలిపెట్టాను, నా బంధువులను వదిలిపెట్టినాను. నేను పరాయి దేశానికి కన్నా దేవుడు నన్ను పంపించాను కనుక, నీవు నాకు పుట్టినవు కనుక మనస్సు అంటే నేను వాళ్ళ సంగతి అంతా, నా తల్లిదండ్రుల సంగతి నేను మర్చిపోతాను. అందుకని నీకు మనస్సే నీ పేరు పెట్టాడు యేసేపు. తర్వాత ఇంకొక కుమారుడు పుట్టాడు, అతని పేరే పెట్టి ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే ఎదుగుదల, అభివృద్ధి కావాలా. నేను మొత్తం కష్టపడ్డాను, నల్ల చేత కొట్టబడ్డాను, గొంతులు పడవేయబడ్డా, ప్రాణాన్ని కూడా దక్కించుకున్నా. నా దేవుడు నన్ను తీసుకొచ్చి ఐగుప్తుడు రాజుగా చేశాను. ఇప్పుడు నేను ఎదుగుతున్నా కాబట్టి నా రెండో కుమారుడు ఎఫ్రాయిము అంటే ఎదుగుదల, అభివృద్ధి చెందాల. మనకు కూడా మానవ జీవితంలో కష్టాలు, బాధలు, వేదనలు వస్తున్నాయి. వాటిని సహించువాడే ధన్యుడు. అదే చెబుతాడు యాకోబు పత్రికలు 1వ అధ్యాయం 12వ వచనములు అంటున్నారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం యేసు క్రీస్తు శిష్యుడైనటువంటి యాకోబు ఈ మాట రాస్తున్నాడు బైబిల్ గ్రంథము. అమ్మా చదివిరా? యాకోబు పత్రిక క్రొత్త నిబంధన 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు ఇచ్చిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటమును పొందును. అది క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, శోధన సహించేవాడు ధన్యుడు. ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఆయన ధన్యత ఇస్తాడు. నీకు కష్టాలు వచ్చినా, నీకు బాధలు వచ్చినా, నీకు వేదనలు వచ్చినా, నీకు శోధనలు వచ్చినా వాటిని తట్టుకొని అప్పుడు వాటిని ఎప్పుడైతే జయిస్తావో నీకు జీవ కిరీటం పరలోకంలో ఉన్నది. రక్తాలతో ఆ కిరీటాన్ని నీకు ఇస్తాడు. నువ్వు భూలోకంలో జీవించినంత కాలం నీకు కష్టాలు వస్తాయి, బాధలు, శ్రమలు వస్తాయి కనుక దేవుడిని నాటు కనుక ఆ జీవ కిరీటాన్ని పొందాలంటే నీ మనసు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ హృదయం మారాలి, నీ తలంపులు మారి యేసేపు మాదిరి ఎప్పుడైతే నమ్మకం కలిగి నీవు ఉంటావో యేసేపును రాజుగా చేసినట్టుగా నిన్ను కూడా ఆ పరలోక రాజ్యంలో ఒక రాణిగాని రాజుగాని ఉంచుతాడు. శోధనలు కష్టాలు జయించాలి కనుక శోధనలు సహించేవాడు ధనికుడుక ఆ కిరీటాన్ని పొందుతారా కనుక అందుకని పెళ్లి సహోదరులు అవతల సహోదరు చాలా అయింది కనుక శోధనలు సహించాలంటే ఆ కిరీటాన్ని పొందుకాలంటే నువ్వు భూమి మీద ఉండగానే నువ్వు మరణం చూడకముందే ప్రార్థన శక్తి కలిగి, దేవుని ఎంతో భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, ఆయన ఎంతో ప్రేమ కలిగి, ఆయన ఎంతో నమ్మకం కలిగి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించును కాక. ఆమేన్.